దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 6 చదువుచున్నాను. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము. సంఘములోని రెండవ కాలము స్ఫురణ కాలం నాటిది. క్రీస్తు శకము 90 నుండి 325 వరకు ఈ సంఘం యొక్క కార్యములను చూడగలము. స్ఫురణ అను పేరు శ్రమను సూచించుచున్నది. మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంఘమునకు ప్రభువు బయలుపరుచుకొనెను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. బోలము మరణించిన వారి దేహములకు పూయబడును. యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనములు. అయితే మొదట బోలమును పొడి చేయవలెను. అదే విధముగా మనము పరిమళ సువాసనగా ఉండుటకే శ్రమపడుచున్నాము. పాశ్చాత్య దేశములలోను ఈ దేశములో సహితము సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగా నున్నవి. స్మరణ కాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకుని గుహలలో జీవించుచుండిరి. అటువంటి సమయంలో సజీవుడైన క్రీస్తు 10 దినములు శ్రమ కలుగును, అయినను నమ్మకంగా ఉండుడని వారికి చెప్పెను. ఈ శోధనకు నిలిచిన వారు జీవ కిరీటమును పొందెదరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ప్రభువు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరీటమును పొందుదురు. 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. కనుక ఈ రెండవ సంఘంలో జయించు వారికి ఇవ్వబడిన వాగ్దానము, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. యేసుక్రీస్తు ప్రభువు మృతిని గెలిచి సజీవుడాయను. ఈ క్రీస్తు ప్రభువు మనతోనున్నాడు గనుక ఆయన సహాయము ద్వారా ప్రతి శోధనను మనం జయించగలము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.